బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కపట నాటక సూత్రధారి అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారం అనుభవించినా ఆయనకి అధికార దాహం తగ్గలేదన్నారు. రజతోత్సవ సభలో కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడారంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. 10 ఏళ్లు అధికారంలో ఉంటామని రేవంత్ రెడ్డి కలలు కంటున్నారంటూ విమర్శించారు. కేసీఆర్ రజతోత్సవ సభలో రేవంత్ పేరు ఎత్తలేదని బాధపడుతుంటారంటూ కౌంటర్ ఇచ్చారు. రజతోత్సవ సభలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాము కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతుంటే కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అవతల కడుపు మంటతోని అసూయతోనూ విషం నింపుకొని ఆలోచనలతోని కొన్ని తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలు చెప్పి అట్లెందుకు చేయరు ఇట్లెందుకు చేయరు ఇప్పుడు చేయాలి కదా అప్పుడు చేయాలి కదా 10 ఏళ్ళు చేయలేనోడంట వచ్చి మనకు చెప్తున్నాడు. నేను వరంగల్ ఆయన చెప్పుడు చూడాలిగా ఆయన బాధ దుఃఖం ఆవేదన అధికారం కోల్పోయినని ఎట్లున్నదో చూసారు కదా. ఎంత విషం ఉంటుందా 40 ఏళ్ళు అధికారం అనుభవించినోనికి ఎంత విషం కక్కుతున్నాడు. కడుపు నిండా విషమే, ఇంకో ఆలోచనే లేదు. కేసీఆర్ చరిత్ర ఫామ్ హౌస్ లోనే సమాధి అవుతుందంటూ ఇప్పటికే ఘాటు వ్యాఖ్యలు చేసిన రేవంత్ మళ్లీ గులాబీ బాస్ పై విరుచుకుపడ్డారు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తూ కనీసం ఆ దళితుని ప్రతిపక్ష నాయకుడినన్నా చెయ్యి. కనీసము అప్పుడు చేసిన మోపాలు కొన్నన్నా గడుక్కో. అంతే తప్ప ఆయన మాటలల్లా మళ్ళీ ముసుగు తోడుకొని రావాలనే ప్రయత్నం చేస్తుండు. కపట నాటక సూత్రధారి అని వెనకటికి చెప్పారు కదా, కపట నాటక సూత్రధారి మళ్ళీ బయలుదేరిండు. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేసీఆర్ పై విమర్శలు మానుకోవాలి అన్నారు. ఎందుకు కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉన్నా భయపడుతున్నాడు? నీ 10 ఏళ్ళు నువ్వే రాసి పెట్టుకుంటే అయిపోయాయి. నువ్వు కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి, కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి, ఇంకోటి గురించి ఎందుకు మాట్లాడాలి? 10 ఏళ్ళు కాదు, ఇవాళ రేపు పుట్టదో పీక్తుందో. కేసీఆర్ దానికి ఎందుకు నీ పేరు? మీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మామూలు సాధారణమైన వాళ్ళే గుర్తించే పరిస్థితులు లేదు, గుర్తుపెట్టుకునే పరిస్థితులు లేదు. ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు? ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకునే పని చేస్తే గుర్తుపెట్టుకుంటారు. బీఆర్ఎస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ కొస్తున్న ప్రజాదరణ చూసి గులాబీ నేతలు వణికిపోతున్నారని విమర్శించారు.